బ్యాక్ టు న్యూస్. ఏపీ ప్రభుత్వం 2022 భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కర్నూలులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గత 10 రోజులుగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. భూ హక్కు చట్టం గురించి రాష్ట్రం బార్ కౌన్సిల్ సభ్యులు రవి గువేరాతో మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని, ఈ చట్టం ద్వారా రైతులు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున మోసపోతున్నారని చెప్పి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు మనం చూస్తున్నాం. ప్రస్తుతం బార్ అసోసియేషన్ న్యాయవాదులంతా గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరంతా ప్రతిరోజు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా రైతులు చాలా మోసపోతున్నారని, పక్కనే ఉన్న కోర్టుకు పోకుండా హైకోర్టు ద్వారా తన వ్యయ ప్రయాసాలు ఓడ్చి చాలా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మేరకు మనకి ఈ సందర్భంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రవి గువేరా గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చట్టం యొక్క పరిస్థితి ఏమి, అమలు అయితే ఎలా ఉంటుందనే విషయాలు అనే అంశాలను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ చట్టం ద్వారా రైతులకు ఎలా మోసం జరుగుతుందండి? రైతులకనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్క పౌరునికి నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక సెంటు భూమి ఉన్నా, 10 ఎకరాలు పొలం ఉన్నా, 50 ఎకరాల పొలం ఉన్నా, ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారి దగ్గరికి పోయి, అయ్యా బాబు, ఇవి మా పూర్వకాలం నుంచి వచ్చిన ఆస్తి హక్కు పత్రాలు, ఇవి నా పేరు మీద ఉన్నాయి, ఇది నా పేరు మీద ఉన్నట్టు మీరు టైటిల్ నా పేరు మీద ఇవ్వండి అని ఆయన దగ్గర ఒక అర్జీ పెట్టుకోవాలి. మరి పోయి అంటే నీ తాత సంపాదించిన ఆస్తి నువ్వు, మీ నాయన ఎంజాయ్ చేసినాడు, తర్వాత నేను ఎంజాయ్ చేస్తున్నా, కానీ మనం పోయి వాళ్ళ దగ్గర దాన్ని ఆమోద ముద్ర వేయించుకోవాలి. దాని తర్వాతనే అది నీకు అమల్లోకి వస్తుంది. దాని మీద ఎవరన్నా కాదు అది నాది అని ఎవరన్నా ఒక అర్జీ పెడితే కినా దాని మీద లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. చట్టాలు తెలియని రెవెన్యూ అధికారుల ముందు మరి పోయి సామాన్య పౌరుడు ఏ విధంగా వాళ్ళ యొక్క గళాన్ని వినిపించగలడు? దీనికి సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కూడా అప్లికబుల్లే కాదు అంటున్నారు. 5 మంది గవర్నమెంట్ నియమించిన అధికారులు ఈ యొక్క డిస్ప్యూట్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తామంటున్నారు. దాంట్లో 2 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉంటామని అన్నారు. 3 ఎవరుంటారో ఇంతవరకు తెలియదు. ఈ యాక్ట్ అయితే వచ్చింది, కానీ దీన్ని ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. దీనివల్ల ప్రజలకు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని అంతా ఎత్తుకపోయి రెవెన్యూ అధికారుల చేతిలో పెడితే రెవెన్యూ అధికారులు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు సచివాలయాలు ఎవరికొరకు పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు. వార్డు వాలంటీర్ వ్యవస్థ తెచ్చినారు, సరే బాగానే ఉంది. ఇది వాళ్ళ యొక్క ఓటర్లను గుర్తించడానికి, వాళ్ళ యొక్క మనుగడ కొరకు ఈ వ్యవస్థ ఉంది తప్ప, నిజంగా ఉద్యోగాలు ఇచ్చింటే రేపొద్దున వాళ్ళు కూడా రేపో ఎల్లుండో మేము కూడా సమ్మెకి వస్తాం, మాకు కూడా జీతాలు సరిగా రావడం లేదు అంటున్నారు. ఈరోజు అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కినారు. ప్రతి ఒక్కరు రోడ్డుకి ఎక్కే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ రెవెన్యూ వాళ్ళకే అంతో ఇంతో తెలుస్తుంది అనుకుంటే, మరీ తీసుకొచ్చి సెక్రటేరియట్లకు గిన ఇది ఒప్పచెప్తే గిన ఇంకా దిగజారిపోతుంది వ్యవస్థ. సార్, ప్రస్తుతము ఈ చట్టం అమలు కాని పక్షంలో మీరు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు? సార్, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది కేవలం న్యాయవాదులు అనుకుంటే దేశంలో పొరపాటు, రాష్ట్రంలో పొరపాటు. ఎందుకంటే న్యాయవాదులుగా ముందున్నాం కాబట్టి చట్టం, ఏ చట్టం అధికారం లేకొచ్చినా, ఏది చట్టం అమలు లేకొచ్చినా న్యాయవాదులు స్పందించటం. అందుకే స్పందించే చెప్పాం. సెక్షన్ 38 ప్రకారం ఆ చట్టంలో సెక్షన్ 38 ప్రకారము సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ లేదు, సివిల్ కోర్టులో పోవడానికి వీలు లేదని రాశారు. అర్థం నేను అనేది ఏమంటే, రెవెన్యూ అధికారులు, వ్యక్తిగతంగా రెవెన్యూ అధికారులు దూషించడంలా దేశ రాష్ట్ర చరిత్రలో అనేక ఇండిపెండెంట్ ఏజెన్సీలు వాళ్ళు చేసిన పరిశీలనలో అత్యంత అవినీతికరమైన డిపార్ట్మెంట్ ఏదిరా అంటే నంబర్ 1 రెవెన్యూ అని తేలుతూ ఉంది. ఇండిపెండెంట్ వ్యవస్థ ఉంది కాబట్టి కోర్టు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అన్న కాముడు కొట్లన్నా, భార్యాభర్త కొట్లన్నా న్యాయస్థానంకి వస్తూ ఉన్నారు. మీరు కేసులు ఎందుకు త్వరగా లేవంటే కారణాలు మీరు కోర్టులో అదేక మీకు గుర్తు తెలియదు. ఇవాళ హైకోర్టులో, జిల్లా కోర్టులో, మున్సిపల్ కోర్టులో, మేజిస్ట్రేట్ కోర్టులో ఎక్కువ కేసులు ఉన్నాయంటే ప్రభుత్వమే అవతల తిట్టుండేది, ప్రభుత్వమే కారణం. అందువల్ల వాళ్ళ కేసులు పెండింగ్ ఉన్నాయి. మేము అడిగేదేమంటే, నువ్వు ఆ చట్టాన్ని ఎలా రెవెన్యూ అధికారులు కట్టబెట్టి అధికార పార్టీకి నువ్వు దారాదత్తం చేస్తావు? ఏ అధికార పార్టీ అయినా రాబోయే రోజుల్లో వాడు, ఉదాహరణకు ఆ రెవెన్యూ అధికారులు మీకు తెలుసు, వాళ్ళ దగ్గరికి పోగలిగి రాజకీయంగా వాళ్ళు ఏ పలకబడి ఉంటే వాళ్ళకి అనుకూలం చేస్తారు. వాళ్ళకి సిపిసి లేదు, ఏపీసీ లేదు, అధికార పార్టీ సిపిసి, వాళ్ళకు అధికార ఎమ్మెల్యేలు సిపిసి. అలాంటి దుర్మార్గమైన చట్టాన్ని రైతులకు మేలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేస్తాని, లేదా సచివాలయ వ్యవస్థ తెచ్చి ఇలాంటి దుర్మార్గం చట్టం చేస్తే నువ్వు 90% మేలు చేసి 10% నష్టం చేసినా నాశనం అవుతుందని మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, నువ్వు ఈ రాష్ట్రంలో మేలు చేయాలనుకుంటే ఈ చట్టాన్ని ఎత్తేసాయి, లేదా దీంట్లో సెక్షన్ 38ని తీసేసాయి, అన్ని కోట్లకు పోవచ్చు, ఏదో విధంగా ఉండొచ్చు.
వారసత్వంతో వచ్చినటువంటి హక్కు ఉన్నటువంటి ఆడబిడ్డలు రావచ్చు, లేదా హక్కు ఉన్నటువంటి తమ్ముళ్ళు రావచ్చు. ఆ కాగితాలు వాళ్ళకి ఇస్తే తీసుకోవడంలా రెవెన్యూ వాళ్ళు. సిబిసి లేదు కదా, ఇక్కడ మేమైతే కోర్టులో ఫైల్ చేస్తాం, ఎగ్జిబిట్ చేస్తాం, తీర్పు వస్తే ఈ తీర్పు కాకపోతే ఇంకో కోర్టుకు పోతాం. ఇలాంటి వ్యవస్థ ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ వ్యవస్థ తీసుకురావడం అనేది అది చాలా రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే రాజ్యాంగమే చెప్పింది ఇవాళ స్వయంకృతమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఎప్పుడు రెవెన్యూ అధికారుల తీర్పులు తుది తీర్పులు కాకూడదు అని సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని లొంగిచ్చి రాజ్యాంగ వ్యతిరేకంగా ఇలాంటి తేవడం అనేది ఇవాళ సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. ఇది గమనించండి. రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా చేస్తే ఇంకా చాలామందికి ఏదో మనకు తెలుసు, చాలామంది భూములు ఇండ్లు పరిస్థితుల్లో చాలామందికి ఒక సెంటు ఇల్లనే ఉంటుంది. ఈ దేశంలో ఇల్లు ఉంటేనే హక్కు. ఇల్లున్నోడు రావాలా, చేన్లున్నోడు రావాలా, వామదొడ్లున్నోడు వీళ్ళందరూ నష్టపోతారు. అనేకంగా రైతులు చాలా నష్టపోతారనే మేము దాని ద్వారా మేము రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్యం కలిగించి మేము దీన్ని ఇంకా ప్రజా కార్యక్రమంగా తీసుకుపోదలిచాను. నా పేరు కే ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ చట్టము రైతులకు పెద్ద తీరని చరాఘాతం అని చెప్పి ఇలాంటి చట్టాలతో కోర్టులతో ప్రమేయం లేకుండా రెవెన్యూ అధికారులు వాళ్ళ చేతి ఇప్పటికే రెవెన్యూ శాఖ అంతా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రభుత్వము ఈ ధోరణిని మానుకోని పక్షంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తమ నిరాహార దీక్షలు చెప్తున్నాయి. ఇక గ్రామాన కూడా ఉద్యమాలను ఉధృతం చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి న్యాయవాదులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కెమెరా జిల్లా శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు.